బోటీ ఫ్రైని ఇలా ఒకసారి ట్రై చేయండి. రైస్లోకైనా స్టఫింగ్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చేసుకోవడం చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. డాబా స్టైల్లో ఉంటుంది. లేట్ చేయకుండా ముందైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కేజీ బోటీకి అయితే ప్రాసెస్ చెప్తున్నాను. ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి, ఆ తర్వాత కడిగి ఉంచుకున్న బోటీని కూడా వేసుకుని అంతా కలుపుకొని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ లోపు మసాలా కోసం ముందుగా ఇక్కడ స్టార్, జాపత్రి, రాతి పువ్వు, మిరియాలు, లవంగాలు, చెక్క, సాజీరా 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, ఇలాచీలు, 2 ఎండుమిరపకాయలు వేసుకొని మెత్తని పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు బోటీలో నుంచి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత టీస్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్, టీ స్పూన్ పసుపు, పేస్ట్ తగ్గట్టు సాల్ట్, మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి. ఇది కాస్త మగ్గించుకున్న తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వల్ల మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ వచ్చింది. ఇది కాస్త మగ్గించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, ఇంకెక్కువ స్పైసీ కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. కొద్దిగా పుదీనా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇవి కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోండి. అంతే, సూపర్ టేస్టీగా ఉండే మటన్ ఫ్రై రెడీ. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.